హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటి అప్పుడే గోగుపిడికలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, కనీసం 1 మంత్ ముందు నుంచే ప్రిపరేషన్స్ లేకపోతే ఎలా? సో అందుకనేసి మా అమ్మ అయితే ఇక్కడ మా బుడ్డోడి కోసం భోగి రోజు గోగిదండ వేయించాలి కదా, అందుకని ముందే ప్రిపేర్ చేసేస్తుందనమాట. సో ఆ గోగిదండ మాత్రమే కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వాకిళ్ళు కడుక్కోవడం, స్నాక్స్, స్వీట్స్ ఇవన్నీ రెడీ చేసుకోవడం, ఇంకా చాలా పనులు ఉంటాయి. అవన్నీ మనం ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా చిన్ననాటి మెమొరీ ఒకటైతే నేను మీతో షేర్ చేసుకుంటా. సో చిన్నప్పుడు సంక్రాంతి వస్తుంది అనగానే మా తాతయ్య నాకు, మా కజిన్స్ అందరికీ డబ్బులు ఇచ్చేవారు అనమాట, వెళ్ళి బట్టలు కొనుక్కోండి అనేసి. ఏ పండగకి బట్టలు కొన్నా కొనకపోయినా సంక్రాంతికి మాత్రం 2-3 జతలు ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళము. ఎప్పుడెప్పుడు షాపింగ్కి వెళ్తామా అనేసి అయితే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. చాలా బాగా అనిపించేది. సో అలానే మీకు కూడా ఏమైనా స్వీట్ మెమరీ ఉందా? ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.